చల్ని తల్లి పుట్టుకని వీకనికి దాని కళ్ళ ఉన్న ద్రాక్ష పండ్లు అనుకున్నావే. దాని కళ్ళు వీకుడు కాదు, నీ మూతి పళ్ళు రాలకుండా చూసుకో. నోరు పిల్ల కుక్క, చాచు కొడితే చపాతీ పిండిలా నేల కత్తుకుంటావు. నువ్వు కూడా డైలాగులు చెప్పేదానివా? ఏ అనసూయ, నువ్వెంత అరిచి గొంతు చెంచుకున్నా ఆ పంతులొచ్చి ఆ ఇల్లు రాసిస్తేనే దీన్ని వదిలేది. నా మనవరాల్ని ఎలా విడిపించుకోవాలో నాకు బాగా తెలుసు. అత్తయ్య గారు, మీరు ఊ అనండి. దాని గ్యాంగ్ ని ఒక పట్టుబట్టి గోడకి పిడకల్లా కొట్టి మరీ వస్తాం. దెబ్బకి చచ్చూరుకుంటారు. అవునత్తయ్య గారు, ఆస్తి రాసైనా అవసరమైతే మీ ప్రాణాలు ఇచ్చైనా తీసుకొస్తా. నా ప్రాణాలు ఇచ్చాక నువ్వు తెచ్చేదేంటే? నా శవమా? ఏయ్ గంగి, ఈ అనసూయ రంగంలోకి దిగక ముందే పారిపో, లేదంటే నీకే ప్రమాదం. చెప్పు, రణమా శరణమా? యుద్ధమా సంధికి సిద్ధమా? వాయిస్ నాది, ఛాయిస్ నీది. నాకు ఆస్తి కావాలి లేదా మీ అస్థికలు కావాలి? ఒరే తిక్క, వేసేయండ్రా. అప్పుడు ఆ పంతులు పరిగెత్తుకుంటూ వచ్చి సంతకాలు పెడతాడు. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
పెట్టుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.